గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. రీసెంట్గా భారతదేశంలో ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. దీన్ని భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి తమ యొక్క ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణ గారి పేరును ప్రతిపాదించింది. ఈ ఎన్డీఏ కూటమి ప్రతిపాదించినటువంటి సిపి రాధాకృష్ణకు సంబంధించినటువంటి సమాచారం మరియు ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించినటువంటి సమాచారం పూర్తి వీడియోలో చూడొచ్చు. అయితే ప్రస్తుతం ఈ ప్రతిపక్ష పార్టీలు తమ యొక్క ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బి సుదర్శన్ రెడ్డి, తెలంగాణకు చెందినటువంటి బి సుదర్శన్ రెడ్డి గారి పేరుని ప్రతిపాదించింది. ఈ సుదర్శన్ రెడ్డి 1946లో తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలో జన్మించారు. తరువాత కాలంలో ఈయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా విధులు నిర్వర్తించారు. దీంతో పాటుగా గోవాలోని మొట్టమొదటి లోకాయుక్తగా కూడా బాధ్యతలు చేపట్టడం జరిగింది. స్వాతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు కేవలం 4 వ్యక్తులు మాత్రమే ఏకగ్రీవంగా ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికవడం జరిగింది. వారు ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణ, గోపాల్ స్వరూప్ పాఠక్, జిఎస్ పాఠక్ మరియు జస్టిస్ మహమ్మద్ హిదయతుల్లా. వీరితో పాటుగా శంకర్ దయాళ్ శర్మ గారు ఏకగ్రీవంగా ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టడం జరిగింది.